హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పటి వరకు ఏ ఆటగాడికి 20 కోట్లకు మించి చెల్లించిందే లేదు. అయితే నిన్న జరిగిన మినీ వేలంలో ఏకంగా ఇద్దరు ఆటగాళ్లను 20 కోట్ల కంటే ఎక్కువ ధరను చెల్లించి ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాళ్లుగా వీళ్ళు రికార్డులు సృష్టించారు. అయితే ఈ వీడియోలో నిన్న జరిగిన మినీ వేలంలో అత్యధిక ధర పలికిన టాప్ 15 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం. మిచెల్ స్టార్క్. ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ను కేకేఆర్ జట్టు ఏకంగా 24.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా మిచెల్ స్టార్క్ రికార్డు సృష్టించాడు. ప్యాట్ కమిన్స్. ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ సత్తా చాటగలడు. ఈ ఆటగాడిని ఎస్ఆర్ఎస్ జట్టు 20.50 కోట్లు చెల్లించి తమ సొంతం చేసుకున్నారు. డార్సీ మిచెల్. న్యూజిలాండ్కి చెందిన డార్సీ మిచెల్ అద్భుతమైన బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. ఈ ప్లేయర్ని సిఎస్కే జట్టు 14 కోట్లకు సొంతం చేసుకుంది. హర్షల్ పటేల్ డెత్ ఓవర్లో స్లో యార్కర్స్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను బాల్తో కొట్టిస్తాడు. ఈ ప్లేయర్ని పంజాబ్ జట్టు ఏకంగా 11.75 కోట్లు వెచ్చించి తమ సొంతం చేసుకున్నారు. అల్జారీ జోసెఫ్. వెస్టిండీస్కి చెందిన అల్జారీ జోసెఫ్ తన వేరియేషన్ బాల్స్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ని బెంబేలెత్తిస్తుంటాడు. ఈ బౌలర్ని ఆర్సీబీ జట్టు 11.50 కోట్లకు సొంతం చేసుకుంది. స్పెన్సర్ జాన్సన్. ఆస్ట్రేలియాకు చెందిన స్పెన్సర్ జాన్సన్ ఇటీవల కాలంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో రాణిస్తున్నాడు. దీంతో గుజరాత్ జట్టు 10 కోట్లు చెల్లించి ఇతన్ని సొంతం చేసుకుంది. సమీర్ రిజ్వీ. ఇంటర్నేషనల్ అనుభవం లేని ఈ ప్లేయర్కు ఏకంగా 8.40 కోట్లు చెల్లించి సిఎస్కే సొంతం చేసుకుంది. రిలే రోసో. హార్డ్ హిట్టింగ్తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే రిలే రోసోను పంజాబ్ జట్టు 8 కోట్లకు సొంతం చేసుకుంది. పావెల్. ఈ వెస్టిండీస్ భయంకర విధ్వంసక వీరుడిని రాజస్థాన్ రాయల్స్ 7.40 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్. ఆఖరిలో ఫినిషింగ్తో ఆదరగొట్టే షారుఖ్ను గుజరాత్ టైటాన్స్ జట్టు 7.40 కోట్లు చెల్లించి తమ సొంతం చేసుకున్నారు. కుసాగ్రా 7.20 కోట్లు వెచ్చించి ఢిల్లీ తమ సొంతం చేసుకుంది. హెడ్. ఆస్ట్రేలియా ఆటగాడు హెడ్ వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. అయితే భారీ ధర పలుకుతాడనుకున్న హెడ్కు కేవలం 6.80 కోట్లు మాత్రమే వెచ్చించి ఎస్ఆర్ఎస్ సొంతం చేసుకుంది. శివం మావిని 6.40 కోట్లు చెల్లించి లక్నో సొంతం చేసుకుంది. శుభం దుబేను రాజస్థాన్ రాయల్స్ 5.80 కోట్లు చెల్లించి తమ సొంతం చేసుకున్నారు. ఉమేష్ యాదవ్. ఈ టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ని గుజరాత్ టైటాన్స్ 5.80 కోట్లు చెల్లించి తమ సొంతం చేసుకున్నారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.